హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం రాకముందు అంటే సకల జనుల సమ్మె కావచ్చు, దాని తర్వాత తెలంగాణ ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్లో జరిగినటువంటి ట్యాంక్ బండ్ జరిగినటువంటి మిలియన్ మార్చ్ కావచ్చు. సో వీటన్నిటి ఉద్యమం జరిగినటువంటి దానికి స్ఫూర్తిగా ఒక సినిమా రావడం జరిగింది. ఆ సినిమానే బంధు. ఇప్పుడు డిసెంబర్ ఎండ్లో రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది సినిమా వచ్చి కూడా. సో మరి ఆ సినిమా డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, లక్ష్మణ్ మురారి గారు. సినిమా విషయాలు అండ్ దాని తర్వాత తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే ఆ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా అందులో పార్ట్ అయ్యారట. 24 క్రాఫ్ట్స్. అసలు ఆ విషయాలు ఏంటి తెలుసుకోవడానికి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జై తెలంగాణ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ పిల్లగా అడగానే ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా నాకు తెలిసినంత వరకు అంటే మేము 2012 సార్ మేము అప్పుడు ఉన్నది బంధుక్ సినిమా వచ్చినప్పుడు. అంటే 12 ఆ టైం అంటే మా 10th క్లాస్ ఆర్ 9th స్కూల్ ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక జనరేషన్ అయిపోయింది అనుకోవచ్చు. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 25 సంవత్సరాల్లో ఎన్నో అంటే సినిమా డైరెక్ట్ చేశారు, రైటర్గా చేశారు, కొంతమంది సినిమాలు రిలీజ్ చేశారు. అసలు ఇంత చేసినటువంటి లక్ష్మణ్ గారు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి ఏంటి రీజన్? మళ్ళీ అదే సినిమాతో రిలీజ్ రావడానికి ఏంటి రీజన్ అసలు? మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్. బ్రీఫ్గా చేస్తాను. నేను 1999లో అడపదడపగా ఉన్న 2000 నుంచి కంప్లీట్ చక్రి మ్యూజిక్ డైరెక్టర్ మహబాజ్, మన తెలంగాణ బిడ్డ. నా కామన్ ఫ్రెండ్కి జూనియర్ ఉండే. తో ఇద్దరం కలిసి తను వచ్చిండు, తనతో పాటు కొంతమంది వచ్చిన దాంట్లో నేను ఒకరిని. సో తెలంగాణ చక్రి ఎంత పీక్లో ఉన్నా కూడా అంటే బ్లాక్ బస్టర్సే ఉంటాయి. ఆయన ఫస్ట్ సినిమా ఇట్టు, సెకండ్ సినిమా ఇట్టు, థర్డ్ సినిమా ఇట్టు, ఆయన 100 సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ ఇట్లు. అందరూ స్టార్లకు చేసి నాగార్జున, రవితేజ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆయన చేయని సినిమాలు లేవు, చేయని డైరెక్టర్ లేదు. కృష్ణవంశీ, YVS చౌదరి, పూరి జగన్నాథ్ ఫేవరెట్. సో ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్లతో ప్రతి ఒక్క హీరోలతో చేసిన చక్రి తెలంగాణ అనే ట్యాగ్ ఎప్పుడు నన్ను కొంచెం ఆంటీ చేస్తుంటుండే అన్నట్టు. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఖచ్చితంగా, ఇండస్ట్రీ అనే కాదు, తెలంగాణ ఉద్యమం జరిగిందే మన మీద కొంచెం చిన్న చూపు ఉన్నది అనేది కోణంలోనే ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమం. దాంట్లో మనం బీయింగ్ ఏ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ఇంట్లో నుంచి మా ఫాదరు రజాకర్ల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి. సో మా ఒక బాడీలో బ్లడ్లోనే నాకు తెలంగాణ అనేది ఉంటుంది. సో ఆ కొత్తగా మనము తెలంగాణని మనకు తెలుసుకోవాల్సింది ఏం లేదు. సో ఈ కోణంలో ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రావడం అయితే నేను ఒక రైటర్గా, డైరెక్టర్గా అవుద్దామని వచ్చింది. నేను ఇక్కడున్న స్పేస్ వెతుక్కోవాలి ఫస్ట్. మన స్పేస్ ఎక్కడ ఫిట్ అవుతుంది అనే దాంట్లో స్పేస్ను సెట్ చేసుకొని నేను ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాజ్ ఏ ఈవెంట్ ప్రమోటర్స్. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, నాట్ పిఆర్ఓ కదా సార్. అసలు ఏ పత్రికకు పని చేయలేదు, దేనికి పని చేయలేదు. ఒక పెద్ద సినిమాని ఇప్పుడు కొన్ని ఈ సంస్థలు ఉంటాయి కదా, ఈవెంట్స్ చేస్తుంటారు కదా, అలాంటివి రాకముందే నేను ఎన్నో సినిమాలు మేము రిలీజ్ చేస్తాం. అప్పుడున్న దీని ప్రకారం లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పేరు ఉంటారు మీరు, లక్ష్మీ గణపతి ఫిలిం. సో దాంట్లో ఈ పబ్లిసిటీ డిజైనింగ్ నుంచి, పబ్లిసిటీ క్యాంపెయిన్ నుంచి దాంట్లో ఇన్డెప్త్గా ఉండడం వల్ల సినిమాని ఎలా అమ్మాలో తెలిసింది మాకు. తీయాలి, జనరల్గా తీసిన తర్వాత అమ్మాలని తెలుస్తుంది కదా. అమ్మాలో తెలిసిన తర్వాత ఏముంటుందంటే, అమ్మడం తెలిసింది కదా, ఇప్పుడు ఎట్లా తీయాలి, మనం ఏ సినిమా ఎంత కమ్ముతామో తెలిసినప్పుడు తీయడము, అది నేర్చుకోవడానికి ఒక 10-12 సంవత్సరాలు పట్టింది. బేసిక్గా రివర్స్ వచ్చింది. ఎవరికైనా తీయడం తెలుసు కానీ అమ్మడం తెలియదు. అది రాగానే మనం ఏంటంటే మనమే సొంత సినిమా చేసి పెట్టే బదులు తమిళ్లో ఉన్న సినిమాలు, అప్పుడు తమిళ్ టు తెలుగు సినిమాల ట్రెండ్ బాగా నడుస్తున్నాం. అప్పుడు మేము అపరిచితుడు ఇదన్నీ చూసి దగ్గర నుంచి, ఈవెన్ శంకర్ గారి సినిమాలు, సెవెంత్ సెన్స్, కమల్ హాసన్ గారి సినిమా, ఇవన్నీ రిలీజింగ్లో చాలా దగ్గరగా చూసిన అన్నట్టు. నేనే తనతో పాటు చెన్నైకి వెళ్ళడం, ప్రొడ్యూసర్ గారితో అక్కడ రైటర్స్తో కూర్చోవడము, డబ్బింగ్ అయిపోయినాక ఎట్లా రిలీజ్ అవుతుంది, ఒక మెకానిజం అర్థమైపోయింది నాకు. ఒక పెద్ద సినిమాని ఈజీగా ఇక్కడ సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఆది పినిశెట్టిది ఏకవీర అనే సినిమా తయారవుతుంది ఇక్కడ, అరవాన్ తమిళ సినిమా ఉన్నది అది. సో ఆ సినిమా చూస్తే నాకు అసలు విజువల్ వండర్ అనిపించింది. ఈవెన్ జస్ట్ అప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేదు మనకి, విజువల్ వండర్ అనిపించింది. ఇక నేను వేరే పార్ట్నర్ ఉంటే మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆ సినిమా చేసినాము. అది బ్లాక్ బస్టర్ మాకు. ఆ తర్వాత విశాల్తో ఒక సినిమా చేసినాం నేను, వేటాడు వెంటాడు. అది తమిళ సినిమా, విశాల్ సినిమా తెలుగులో రిలీజ్ చేసినాం.
సమంత గారి ఫస్ట్ సినిమా తెలుగులో మేమే రిలీజ్ చేస్తాం కుర్రాల్లో. అక్కడ బాణా కత్తడి అంటే మీకు భాషా సినిమా ఉంది కదా, రజనీకాంత్ భాష, ఆ భాషా సినిమా ప్రొడ్యూసర్ చేసిన సినిమాని తెలుగులో మేము చేసినాం. తను వచ్చారు, సమంత గారు వచ్చారు, అందరూ వచ్చారు, గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇట్లా అంజలి, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కంటే ముందు తమిళ్లో చేసిన సతీ లీలావతి, ఇలా చాలా సినిమాలు. అంటే నేనే నా స్వతహాగా ఒక 13 సినిమాలు రిలీజ్ చేసినాను. అది ఒక 2000 నుంచి ఈ టైం వచ్చే వరకు 2012కి వచ్చేసినాం మనం. ఓకే, అంటే ఈ జర్నీ అయిపోయేసరికి 12కి వచ్చేసారు. 15 ఏళ్ళు ఈ దగ్గర. ఈ లోపల ఏంటంటే చక్రి గారి ఈవెంట్స్ చూస్తుంటే నేను అంటే వరంగల్లో మొత్తం పాన్ ఇండియా చూసినాను. దుబాయ్ లైవ్ ఈవెంట్స్ జరుగుతుండే కదా అప్పుడు, స్టార్స్ నైట్స్, అవన్నీ ఐ యూస్ టు కోఆర్డినేట్ ఆల్ ద థింగ్స్. ఇదంతా ఒక సైడ్ అవుతుంటే నాకు తెలంగాణ ఉద్యమం పీక్ నడుస్తున్నది. శంకరన్న జై బోల తెలంగాణ చేయడము, తర్వాత జై తెలంగాణ చేయడము, ఇలా సినిమాలు వచ్చినా కూడా ఒక్కొక్కటి కొంచెం ప్రేలాపనలు ఉంటాయి. మీ తెలంగాణ సినిమాకు కూడా మా ఆంధ్ర హీరోనే కావాలి, మీ తెలంగాణ సినిమాకు కూడా మాకు ఆంధ్ర రైటరే కావాలి, మా తెలంగాణ సినిమా కూడా ఇట్లా పిన్ చేస్తుండేవారు. అది ఎవడో కూడా ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది అన్నట్టు. అరే నేమో నా తెలంగాణ సినిమా చేయడానికి తెలంగాణోడు ఎందుకు, నా తెలంగాణోడు ఎందుకు, తెలంగాణ సినిమా తెలంగాణనే చేయదు అని ఫస్ట్ ఇంకా కథ రాయకముందు అనౌన్స్ చేస్తాను నేను ఫస్ట్. ఓకే, అంటే రాయకముందే నేను సినిమా ఒకటి చేస్తా, ఆ సినిమాలో కేవలం తెలంగాణ ఆర్టిస్టులు, తెలంగాణ టెక్నీషియన్లు మాత్రమే ఉంటారు. అంత పెద్ద మాట అందరి ముందన్న ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నారు, చెప్పలేనంత ఉద్యమ నాయకుల ముందు ఫ్లోలో వచ్చేసింది. అలా ఫ్లోలో ఏం కాదు, మై పర్సనల్ ఇంటెన్షన్. ఓకే, కథ రాసుకుందాము, ఏ కథనైనా ఆర్టిస్ట్ మాత్రం తెలంగాణలో ఉండాలి, టెక్నీషియన్స్ ముందు. ఆర్టిస్టులు అంతే స్టేట్ మన కెమెరా ముందు కనిపిస్తారు, వాళ్ళని పట్టేయచ్చు. టెక్నీషియన్స్ ఎట్లా తెలుస్తుంది? తెలియదు, అలా గురించి లో లెవెల్ టెక్నీషియన్స్ ఉంటారు. సో అసలు వాడు ఏం పేరో కూడా తెలియదు. సర్టిఫైడ్ ఉంటే తెలుస్తుంది, బట్ లేరు. మన లైట్ మ్యాన్స్ ఉంటారు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఆ రోజు రారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రారు. సో అప్పుడు ఎదుగుతున్న ఈ తెలంగాణ టెక్నీషియన్స్ బ్యాచ్ని డిస్కషన్ చేసి నేను 10 జిల్లాలు వెళ్ళినా. నేను ఆదిలాబాద్లో ఒక ఇంటర్వ్యూ చేసి అందులోకి ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నా, మహబూబ్ నగర్ వెళ్ళి ఒక ఆర్టిస్ట్ని, నిజామాబాద్కి వెళ్ళి ఒక ఆర్టిస్ట్ని, ఇలా మొత్తం 10 జిల్లాలు తిరిగి కరీంనగర్కి వెళ్ళి చైతన్యం తీసుకొచ్చిన, మన మెదక్ నుంచి మధు అని తీసుకొచ్చిన, మహబూబ్ నగర్ నుంచి మిత్తుని తీసుకొచ్చిన, నల్గొండకి వెళ్ళి ఒక పిల్లని, ఇట్లా ఆర్టిస్టులను టెక్నీషియన్స్ని మెదక్ నుంచి గాయత్రి గుప్తా ఉంటుంది, తను కూడా షీ యాక్టెడ్ ఇన్ మై, ఆమెకి మేబీ సెకండ్ మూవీ నాది, అంతకన్నా ముందు ఒక చిన్న చేసిన బిందు అని ఒక అమ్మాయి, చాలా సినిమాలు చేసారు వాళ్ళు తర్వాత. సో ఇలా చాలామందిని ఫిల్టర్ చేసి రంగారెడ్డికి వెళ్ళి అనురూప్ రెడ్డి, నా ఎడిటర్ని, మీకు తెలిసే ఉంటుంది, సినిమా చూస్తుంటే టైటిల్స్లో విచిత్రం ఉంటుంది మాది. అవును, ఎందుకంటే ఆర్టిస్ట్ పేరు అండ్ వాళ్ళ ఏరియా ఊరు పేరు. అది ఒక పెద్ద ప్రయోగం చేసిన, ఎందుకంటే మళ్ళీ నేను అన్నాను కదా, నేను టైటిల్లో ఏం చేసిన, మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆర్టిస్టు టెక్నీషియన్స్ చేస్తున్న సినిమా అని చెప్తున్నప్పుడు సినిమాలు ఎన్ని టైటిల్స్ ఉంటాయి? మెయిన్ టైటిల్స్ దాకా 300 టైటిల్స్ ఉంటాయి బ్రదర్. ఓకే, లైట్ బ్యాండ్స్ ఉండొచ్చు, డ్రైవర్స్ ఉండొచ్చు, మెస్తోళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కడి ఆర్టిస్ట్ పేరు విత్ విలేజ్ పేరు మొత్తం కంప్లీట్గా డేటా. నేను నా షూటింగ్ రోజు నాకు ఎవరి మీద కోపం లేదు, తెలంగాణ ఆర్టిస్ట్ టెక్నీషియన్సే వర్క్ చేస్తున్నారు కాబట్టి అన్స్కిల్ లేబర్ ఎవరైనా వస్తే దయచేసి మీకు బేటా ఇస్తాను వెళ్ళిపోండి అని చెప్పి పంపించిన. 3 సార్లు జరిగింది అట్లా జరిగింది. వచ్చిన వాళ్ళని కూడా పంపించేసినాను, ఎందుకంటే నాకు ఆ మచ్చొద్దని చెప్పేసి. సో దెన్ ఇదంతా ఒకెత్త అయితే తెలంగాణ ఉద్యమాన్ని అందరూ హింసాత్మకంగా జరుగుతుంది, వాళ్ళ మీద కొడుతున్నారు, దౌర్జన్యాలు జరుగుతున్నది అనే కోణము ప్రాచుర్యం ఉంటుంది. తెలంగాణ అంటే వాళ్ళు కొడతారా పోయి, తెలంగాణ వస్తే ఏం చేస్తారు, ఇదంతా. కేసీఆర్ గారి ఐడియాలజీ, అప్పుడున్న ఉద్యమకారుల ఐడియాలజీ చాలా పెద్దది. వాళ్ళు గాంధీజీ వేలోనే తెలంగాణ తెచ్చుకుందాం కొడితే. ఇప్పుడు 69 ఉద్యమంలో చాలా రాడికల్గా అవుతుంది. 69 ఉద్యమం ఎట్లా అవుతుందంటే, ఉద్యమకారులు ఎంత ఆక్రోశం మీద ఉన్నారో ప్రభుత్వం అంతకు డబల్ రెచ్చగొడుతుంది అన్నట్టు సినిమా. సో అలాంటప్పుడు అహింసాయుతంగా తెలంగాణ తెచ్చినాము అనేది అందరికీ తెలిసే, గాంధీజీ పంతాలనే తెలంగాణ వచ్చింది. సో అలాంటి సినిమా, అలాంటి విషయాన్ని, హింసాత్మకమైన వస్తువు ఏంటిది, బందూక్. సో బందూకే చెప్తే ఎట్లుంటుంది కథ అని సింపుల్ ఒక్క లైన్లో చెప్తాను చూడు. బందూక్ కథ, బందూక్ సినిమా ఏంటంటే, నేను 9వ శతాబ్దంలో చైనాలో పుట్టాను, ఆ రోజు నా అవసరం
జంతువులను చంపుకోవడానికి చైనా వాళ్ళు వాడారు. నా పనితనాన్ని చూసి అమెరికా సివిల్ వార్లో వాళ్ళు అసాల్ట్ రైఫల్గా నన్ను మార్చుకున్నారు. ఆ తర్వాత జపాన్ సివిల్ వారు, జర్మనీ సివిల్ వార్లో రోజు రోజుకు ఒక రూపం మారుస్తున్నారు. నాకే అర్థమైతలేదు నేను ఇలా తయారైపోతున్నాను అని. నేను ధైర్యాన్న, భయాన్న, రక్షణ, రాక్షసిన నాకే తెలుస్తలేదు. కానీ ప్రపంచం మొత్తం నా బయనట్ మన మీద తిరుగుతూనే ఉంది. ఏ పిరికివాడి చేతుల్లోకి నేను వెళ్ళినా నేను ఒక వాడిని ధైర్యవంతుని చేస్తున్నాను గర్వం నాకు రోజుకు పెరుగుతుంది. వెనక్కి తిరిగేసి చూసుకునే సమయంకి లక్షల రూపాల్లో నన్ను తయారు చేసి పెట్టారు. నేను బందూక్ని. నా అవసరం భారతదేశానికి ఉందో లేదా తెలంగాణ ఉద్యమంలో ఉందో అని వెతుక్కున్నాను నేను. నన్ను పట్టుకున్నప్పుడు భారతదేశ స్వతంత్రం రాలేదు. నన్ను ఇసిరేసిన తర్వాత గాంధీజీ స్వాతంత్రం తెచ్చిండు. నన్ను పట్టుకునే ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. దాన్ని కూడా కేసీఆర్ పక్కన పెట్టి మళ్ళీ శాంతియుతంగా అహింసాయుతంగా తెలంగాణను తీసుకొచ్చిండు. అంటే భారతదేశంలో జరిగిన 2 గొప్ప విజయాల్లో నేను లేను ఓకే అనే ఇంత ఐడియాలజీ ఓరియంటేషన్లో కథ రాసుకున్నాను నేను. సో ఇలా పుట్టింది పుట్టింది. ఓకే గ్రేట్. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆ సినిమా దాని తర్వాత వచ్చిన తర్వాత సినిమా కేసీఆర్ గారి చేతుల మీద నుంచి వెళ్ళి దాని తర్వాత ఆడియో లాంచ్ ఇవన్నీ జరిగింది. బట్ ఆయన రెస్పాన్స్ ఏంటి అప్పట్లో ఈ సినిమా తీసినామని చెప్పిన తర్వాత? అట్లా బ్రీత్లెస్ సాంగ్ ఉంటుంది మీకు. అవును 10 జిల్లాలకు ఉన్న హిస్టారికల్ రిఫరెన్స్. ఆ పాట రావడానికి కూడా ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు తెలంగాణ మట్టి భూములు నీళ్లు లేవు తెలంగాణ ఇది ఉందని మీరే అంటున్నారు కదా. రేపు తెలంగాణ స్టేట్ వచ్చినాక మీ దగ్గర ఏమున్నది రాబాయ్ అని కూడా అన్నాడు నన్ను. ఓకే నాకు అరే తెలంగాణ అంటే ఏమనుకున్నారా మీరు, తెలంగాణ ఏం లేదనుకుంటున్నారా అని ఆ పాటల సందర్భం కూడా అదే. పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణా ఆ పాట ఉంది కదా. చాలా అంటే బ్రీత్లెస్గా వెళ్ళిపోతున్నారు. గిన్నీస్ రికార్డ్కి అప్లై చేసినాం. అప్పుడు 100 అవార్డులు వచ్చినాయి మాకు ఆ పాట కోసమే. గోరెటెంకన్న గారి సాహిత్యము, కార్తిక్ అప్పుడు సాకేత్ పాడము, కార్తిక్ మ్యూజిక్. అప్పటి నుంచే కదా మంచి ఫేమ్ రావడం. ఏమనలేము అంటే వెల్ నోన్ పర్సన్ ఎక్కువగా తెలిసింది. సాకేత్ చాలా మంచి సింగర్. అవునవును. వాళ్ళ ఇల్లే సంగీత నిలయం. ఎంతోమంది సింగర్లను పరిచయం చేశారు వాళ్ళ ఫాదరు. బేసిక్గా ఆయన శంకర్ మహాదేవన్ గారి పాట ఉంది కదా, అది 2 సార్లు పాడాడు. నేను సన్న అయిన అమ్మాయి ఎంత అద్భుతమైన సింగర్ ఉన్నాడు కానీ సాకేత్కి చెప్పడము పాడతాను ట్రై చేస్తాను సార్ అన్నాడు. మనం అట్లా అనొద్దు. అంటే అప్పుడు అంటే అందరు అఫ్ కోర్స్ డిఫరెంట్ వేలో సో ఒక తెలంగాణ హిస్టరీ, ఒక్కొక్క జిల్లాలో ఉన్న కల్చర్, ఒక్కొక్క జిల్లాలో ఉన్న వింటేజ్ సంపద, ఇంత దాన్ని ఒకే పాటలో చెప్పడం చాలా సాహసోపేతమైన చర్య. అది రాయడాలంటే కూడా చాలా విద్వత్తు, బాగా ఐడియాలజీ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అది గోరెటెంకన్నతోటే సాధ్యమైంది. దానివల్ల సినిమా అద్భుతంగా ప్రజల్లో ప్రాచుర్యం పోయింది. ఆ పాట కంటే కేసీఆర్ గారు ఏముంది, ప్రతి ఒక్కరూ వావ్ అని సపోర్ట్లు కొట్టింది. అప్పుడు సోషల్ మీడియా తక్కువ, అదే సోషల్ మీడియా ఉండే. ఇప్పుడు 1 మిలియన్లు 100 మిలియన్లు 200 మిలియన్లు ఎప్పుడో కొట్టేస్తుంటే నేను 12 years బ్యాక్ నా పాట రిలీజ్ అయింది. పాట ముందు రిలీజ్ చేశాను. అయితే ఇప్పుడు సాంగ్ ఇలాంటి బ్రీత్లెస్ సాంగ్ డెఫినెట్గా అన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి. సో బందూక్ మొత్తంగా ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి అనుకోసారి అని చెప్పట్లో, అంటే ఆ పీక్ స్టేజ్. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటంటే ఇన్ని అవార్డులు ఓవరాల్గా 10 ఏళ్ళకెళ్ళి మొన్న మలేషియాలో ఇచ్చారు మాకు అవార్డు. మలేషియాలో అవార్డు ఇచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా మనం అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో అందరికి రీచ్ చేయలేదు. ఇంకోటి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉన్నది, మళ్ళీ రిలీజ్ చేద్దామనే దాంట్లో అంతకుముందు చాలా అంటే ఒక 40-50 అవార్డులు తీసుకున్నాను ఈ సినిమా. 40-50 అవార్డులు వచ్చాయి. అది అవార్డులదే డిస్ప్లే పెట్టుకోవచ్చు నేను. ఎక్కడ పోయినా బందూక్ సినిమా డైరెక్టర్, బ్రీత్లెస్ సాంగ్, ఇంటర్వ్యూస్ కానీ, అవార్డ్స్ కానీ, సన్మానాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా. అయితే చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ గారు చుట్టుపక్కల మొత్తం అవే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు కేసీఆర్ గారితో ఉన్నటువంటి సంబంధం ఏంటి వ్యక్తిగతంగా? అంటే ఈ ఉద్యమంతోనైనా లేకపోతే గతంలో ఏమైనా పరిచయాల? తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఇక తెలంగాణ అని పేరు రాయాలంటేనే కూడా దాంట్లో కేసీఆర్ ఉంటాడు అంతే. సో నేను తెలంగాణ వ్యక్తిని, నాది తెలంగాణ అని చెప్పుకోవాలనుకుంటే కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు. సో ఆ కోణమే ఇక్కడ తెలంగాణ ఉన్నది అంటే అక్కడ కేసీఆర్ ఉన్నట్టే, కేసీఆర్ ఉన్నాడు అంటే తెలంగాణ ఉన్నట్టే. ఆయన పేరు మీద డాక్యుమెంటరీ కూడా అది కూడా అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ. నువ్వే ఒక చరిత్ర అనేది తెలిసింది. అంటే ఏంటి సార్, అంటే దాంట్లో ఏముందంటే చాలామంది చరిత్రలో ఉండాలనుకుంటారు, కొంతమంది చరిత్ర సృష్టిస్తారు.
చరిత్రలో ఉండాలనుకునే వాళ్ళు కొందరు, చరిత్ర సృష్టించే వాళ్ళు ఇంకొందరు. కానీ కేసీఆరే ఒక చరిత్ర. ఓకే, ఇది దాని ఓకే 60 ఏళ్ళకి వెళ్ళి ఉన్న కళను సాకారం చేసిన నువ్వే ఒక చరిత్ర అని చెప్పినాను కేసీఆర్. కేసీఆర్ని చరిత్రలో ఉండడము, చరిత్ర సృష్టించడం కాదు, కేసీఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హిస్టరీ. గ్రేట్. అండ్ సార్ ఇప్పుడు అది మీరు తీసినటువంటి సినిమా చాలా పీక్ స్టేజ్లో తీశారు. సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కొత్తగా యూత్ మొత్తం వాళ్ళు మనోళ్ళు అయితే ఎలా వచ్చారు అప్పుడు కూడా వాళ్ళు ఫేక్ ఉద్యమం అది, ఐ మీన్ సరే వచ్చిన టైంలో హైదరాబాద్లో. సో ఇంత మీరు పచ్చిగా ఆ టైంలో తీస్తున్నప్పుడు సో బెదిరింపు కాల్స్ చాలా వచ్చినాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఎదుర్కోలేదు. మన దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉంటుంది బ్రదర్, తెలంగాణ అనే పౌరుషం ఉంటుంది, ఆత్మగౌరవ రెస్పెక్ట్ ఉంటుంది చూడు. దాని ముందరన్నీ దుందుడుకులేవి. పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేస్తున్నట్టు జై తెలంగాణ అనుకొని వెళ్ళు. నేను హోటల్లోకి పోయి కూర్చొని మాట్లాడుతుంటే సార్ అది ఇది అంటుండే 3 సార్లు జై తెలంగాణ అనుకోరా నీకు నొప్పి దగ్గర అవుతుందని చెప్తుండే. ఓకే, అంతా వాడు తలనొస్తుందంటే 10 సార్లు 11 సార్లు జై తెలంగాణ జపం చేస్తే తల నొప్పి తక్కువ అవుతుందని చెప్తుంటే నేను. ఓకే, అంటే అంత మొత్తం నచ్చిపోయింది అనమాట. అంటే ఎందుకంటున్నాను అంటే ఎప్పుడైతే మనము మన అనుకునేదాన్ని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నామో మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దాంట్లో ఒక తాత్పర్యం ఉంది. మనది మనకు ఉండాలి, అమ్మ నాన్న మన దగ్గర ఉన్నారనే ధైర్యం మనకు ఉంటే మన చిన్ని కష్టాలన్నీ ఎగిరిపోతాయి. సో తెలంగాణ అనేది మన అమ్మతో సమానం కదా. సో అమ్మను జపించుకుంటూ కూర్చుంటే ఇంకేం ప్రాబ్లం ఏమైతే చెప్పు. అయితే మీరు ఇందాక తెలంగాణ వాసుల్నే కంప్లీట్గా అందరినీ ఈ సినిమాకు ఎన్నిక చేసాం అంటే ఏమైనా తీసుకున్నాం జరిగింది. మరి వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే కంప్లీట్గా వాళ్ళు కంపల్సరీ తెలంగాణ వ్యక్తి అని ఎలా గుర్తుపెట్టారు ఏంటి అసలు? నేను ప్రతి ఊరికి వెళ్ళాను కదా, మీకు తెలుసో తెలియదో, ఒక 20-25 ఇంటర్వ్యూస్ అయినాయి నాకు. ప్రతి ఆదిలాబాద్ టౌన్లో చేసినాను, నిజామాబాద్ టౌన్లో, మెదక్లో, రంగారెడ్డిలో, ప్రతి నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో 10 జిల్లాలు వెళ్ళి 3 రోజులు ఉండి వరంగల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి 10 జిల్లాల్లో 3 రోజులు 4 రోజులు ఉండి సెలెక్షన్ చేసుకొని నేను ఒక బ్యాంకు తయారైంది నా దగ్గర అప్పుడు. కరీంనగర్కి వెళ్ళి అయితే పుట్ట, కరీంనగర్ వరంగల్కి వెళ్ళి ఆర్టిస్టుల పుట్ట, అది ఎంతమంది అని వస్తారు అక్కడ. ఓకే, సో అక్కడి నుంచి వెళ్ళి ఇక అందరిని నాకు ఎక్సెస్ అయ్యారు, నీకు చెప్పరు, ఎక్సెస్ అయిపోయారు. అది కాకుండా నా సినిమాలో గొప్ప గొప్ప ఉద్యమకారులు విద్యాసాగర్ రావు గారు కానీ, దేశపతి గారు కానీ, గోరవేటి వెంకన్న, గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే, ఇలా చెప్పు, మన సీఎం గారి పిఆర్ఓ ఉన్న హజారి గారు, వాళ్ళు కథాబలంతో పాటు కథ సహకరిస్తూ వాళ్ళు ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా జరిగిన తీరుని నాకు చెప్తూ వాళ్ళు యాక్టింగ్ చేయడము, అదొక పెద్ద యజ్ఞం జరిగింది బ్రదర్. అదొక యజ్ఞం అది. దాంట్లో చేసిన చైతన్య కూడా ఇప్పుడు మంచి టాప్ అదైతే నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. అంటే నా సినిమా నేను డైరెక్టర్గా నేను ఇంట్రడ్యూస్, హీరోగా ఆయన ఇంట్రడ్యూస్ అయ్యిండు. కానీ చైతన్య క్యారెక్టర్ సెలెక్షన్ కూడా గమ్మత్తు జరిగింది. చైతన్య సినిమా రన్నింగ్లో వచ్చాడు, ఆ క్యారెక్టర్ ఇంకా సెట్ కాలేదు. వచ్చిన తర్వాత ఒక వేరే క్యారెక్టర్కి రాసుకున్నాము. చైతన్య అప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు అన్నట్టు, స్మార్ట్గా ఉన్నాడు, మీసాలు గీసాలు తీసేసి ఎర్రగా ఉన్నాడు, వీడు రిచ్ కిడ్ లాగా ఉన్నాడు మనోడు. మనం సామాన్య, మనదేమో మధ్యతరగతి విలేజ్ మధ్యతరగతి కుటుంబం, వాడేమో ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చింది, బాగా రిచ్చుకున్నాడు. చేతి ఒక్క పని చేసి చేతు గడ్డం పెంచుకోగలుగుతావా అన్న, పెంచుకుంటాను అన్నాడు. ఒక 10-15 డేస్లో 15 డేస్ అనుకుంటా లైట్ బియర్డ్ తోటి వచ్చిండు. ఇంకొంచెం పెంచమని చెప్పారా? ఇట్లా ఇంకొంచెం పెంచాను. ఒకటే అన్న, చేతు నా సినిమా మొత్తంలో నువ్వు గడ్డంలో ఉంటావు, నువ్వు హింసకు ప్రేరేపించిన క్యారెక్టరు ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వర్క్షాప్ చేసినాము. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అప్పుడే అనుకున్నాను నేను, అంటే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చైతు, అంటే 100% సినిమానే నమ్ముకున్న వ్యక్తి. సో అందుకోసమే మా సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడే నాగ చైతన్య సినిమాలో ఇలా చెప్పుకుంటూ చాలా సినిమాలు చేసిండు చైతు. సో చైతు అంటే ఎవరో కాదు, 30 Ways 21 ఒక సిరీస్ ఉంటుంది. ఆ హీరో ఫస్ట్ లాంచ్ చేసింది లక్ష్మణ్ గారే అనమాట. ఓకే, సో ఇంకో చైతు ప్రయాణం బందూక్ నుంచి గాజీ వరకు సాగింది. ఘాటి అనుష్క ఘాటిలో కూడా చేశారు మెయిన్ రోల్. ఆ తర్వాత మహేసభలో రీసెంట్గా వచ్చిన మహేసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు పోలి ఉన్న క్యారెక్టర్లో వైఎస్ క్యారెక్టర్ అయినది. అది చాలా బాగా, అంటే మంచి సక్సెస్ అయ్యింది. సో ఇలా కంప్లీట్గా ఆయన కూడా ఫుల్ బిజీ అయిపోయారు. సో ఇక చైతన్య పక్కన పెడితే, అండ్ ఇంకోటి ఏంటంటే సార్,
ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, అందరికి అంత సాఫీగా బాగానే ఉంటుంది. బట్ ఆ టైంలో అంత పీక్స్ టైంలో ఇన్ కేస్ ఒక సినిమా తీయాలంటే అదొక పెద్ద సాహసమే. అది ఆ టైంలో రిలీజ్ అవుతుందా అవదా అనేది కూడా చాలా కష్టం. చాలామంది ఆంధ్ర వాళ్ళ చేతిలో కూడా కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఇవేలా ఉంటాయి. అవి ఎలా ఫేస్ చేశారు ఆ టైంలో? ఫస్ట్ మీకు చెప్పిన నేను ఒక మాట, సినిమా అమ్మడము రిలీజ్ చేయడం ఏదో నాకు తెలుసు. నేను బిలీవ్ చేస్తారా బ్రదర్? నా సినిమా June 17th సెన్సార్ అయింది. ఓకే, June 17th సెన్సార్ అయినా నెక్స్ట్ డే రిలీజ్ అయింది నా సినిమా. అంత పకడగా ప్లాన్ చేసుకున్నాను. June 19th ఒక్క రోజు, 1 డే గ్యాప్లో సెన్సార్ సర్టిఫికేట్ నైట్ వస్తుంది నాకు, అయిపోయింది. 18th రోజు థియేటర్లు బుక్ చేసుకోవడం, 19th రోజు సినిమా రిలీజ్ చేసి సెన్సార్ అవ్వముందే బుక్ చేశారు. ఆ ప్లానింగ్ నాకు ప్లానింగ్లో ఉంది, అది 100% ఉంది. నెక్స్ట్ 21st 22nd బాహుబలి రిలీజ్. ఓకే, సో అలా ప్లాన్గా చేసేసారు. గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటి, ఆ విషయంలో నాకున్న ప్రియర్ ఎక్స్పీరియన్సే కారణం. అది ప్రీవియస్గా నాకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే జనరల్గా సెన్సార్ అయిపోయిన తర్వాత నెలలు ల్యాబుల్లో సినిమాలు ఇప్పటికీ చాలా ఉంటాయి. నేను అది ప్రౌడ్గా చెప్తాను. 17th రోజు సెన్సార్ అయితే ఒక్క రోజు వదిలేసి 19th రోజు రిలీజ్ చేసినాను నేను. అంటే అది పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాదు. అవును, సో గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో మరి 10 years తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, సరే ఇప్పుడు 10 years అయిపోయింది, మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అంటే లేటెస్ట్గా ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంది. శివ రిలీజ్ అయింది, బిజినెస్ మ్యాన్ అయింది, అండ్ దాని తర్వాత కలేజ్ అయింది మహేష్ బాబుది. సో ఇన్ని సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న టైంలో బందూక్ని కూడా తీసుకురావడం ఏంటి అంటే, మళ్ళీ బిజినెస్ చేద్దామనా లేకపోతే ఇన్ కేస్ దాన్ని మళ్ళీ ఒకసారి చెప్దామన్నా, ఏంటి డబ్బుల కోసమా ఏంటి? డెఫినెట్గా మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ బాగుంది. అంటే అవన్నీ స్టార్ సినిమాలు బ్రదర్. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి సినిమా హిస్టరీ సృష్టించిన సినిమాలే. సో నన్ను సినిమా వైపు నా ఎడ్యుకేషన్ పాటు చేసి సినిమా మళ్ళీ ఇచ్చిందే శివ సినిమా. సో లైఫ్లో నా శివ సినిమా ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మీరు చెప్పిన ఏ సినిమా కూడా కమర్షియల్గా బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు అవన్నీ. ఆ రోజే కావాల్సినంత డబ్బులు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు అవి. కానీ నా బంధుకు అంత కమర్షియల్గా అంతంత మాత్రం ఆడదు. సో మేము పెట్టిన దానికంటే అటు ఇటుగా వచ్చింది, కానీ 100% హిట్ సినిమా ఏం కాదు. అంటే కమర్షియల్ హిట్ సినిమా కాదు, బట్ డబ్బులు రాలేదు. కానీ పేరు ఎట్లా వచ్చింది? నా పేరు బంధుక్ లక్ష్మణ్ అయిపోయింది. మురారి శెట్టి లక్ష్మణ్ పేరు పోయింది. ఎవరైనా బంధుక్ లక్ష్మణ్ అంటారు. అంతకుమించి ఇంకా ఏం కావాలి? ఇండస్ట్రీలో సినిమా పేరుతో పిలిచే వ్యక్తులు చాలా తక్కువ మంది. శుభలేఖ సుధాకర్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సత్యం రాజేష్, బంధుక్ లక్ష్మణ్, ఇట్లా ఒక 10-15 మంది ఉంటారు సినిమా పేరుతో పాపులర్. వెన్నెల కిషోరు, ఇట్లా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు? ఆ సినిమాలో పెక్యులారిటీ ఉన్నప్పుడే ఇలా జరుగుతాయని నేను నమ్ముతాను. నేను లేకపోతే కల్లు చిదంబరము, సో ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే అంతే ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. ఉండరు 50 ఉండరు చెప్తున్నాను నేను. సో అలా జర్నీ ఇప్పుడు ఎందుకంటే ఇంత గ్యాప్ తీసుకున్నారు? మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాజెక్టు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక సినిమా డైరెక్షన్ కంటే ముందు 3 చిన్న సినిమాలు తెలంగాణ ఆర్టిస్టులే, మళ్ళీ అవి కూడా తెలంగాణ ఇతివృత్తాలే. ఎందుకంటే శివ ముందు శివ తర్వాత అని చెప్పుకునేంత గొప్ప శివ తర్వాత తెలంగాణకి వెళ్ళి వచ్చిన బలగం సినిమాకి అంత పాపులారిటీ వచ్చింది. అంటే ఊర్లలో స్క్రీన్లు వేసుకొని చూసే సినిమా వచ్చింది. గతంలో చూసేది మనం అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చింది. మళ్ళీ మొన్న వచ్చిన రాజు రాంబాయి కూడా మంచి ప్రేమ కథ. సో తెలంగాణ సినిమా ఎప్పుడూ సజీవంగానే ఉంది బ్రదర్. తెలంగాణ సినిమా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా సజీవంగానే ఉంది. సో అందుకోసమే ఒక 3 సినిమాలు, ఒక కొత్తనైతే నా దగ్గర వర్క్ చేసిన రైటరే, ఇంకో 2 కొత్త పిల్లలు. కథ విన్నాను, టీంలో మీరే పెట్టుకోండి, విల్ స్టార్ట్. వాళ్ళు అనౌన్స్ చేస్తే మీరు స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసుకుంటాను. అంటే కథలు అయిపోయినాయి, వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అవన్నీ నడుస్తున్నాయి. సో 3 సినిమాలు ఒకటేసారి అనౌన్స్ చేస్తే 3 సినిమాల వర్క్ నడుస్తున్నది. నాకు విఎఫ్ఎక్స్ కంపెనీ ఉన్నది ఒకటి. సో విఎఫ్ఎక్స్ మీద నాకు విపరీతమైన పట్టు. నేను నేషనల్ లెవెల్లో 3D ఫిలింకి ఒక అవార్డు కూడా తీసుకున్నాను. నేను యానిమేషన్ ఫిల్మ్ చేసిన దానికి నేషనల్ లెవెల్ అవార్డు ఉంది నాకు. సో ఒకటి కంప్లీట్ యానిమేషన్ బేస్డ్ తెలంగాణ హిస్టరీ పైన ఒక యానిమేషన్ సినిమా కూడా చేస్తున్నాను ఈ 3 ఓకే. ఇది కాకుండా బందూక్ సినిమా ఒక బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటిది? అహింస అనేది ఆయుధం. హింసాత్మకంగా ఉంటే శ్మశానం అయిపోతుంది ప్రపంచం అంతా. సమాజమే శ్మశానం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చావుకు చావు కన్ను కూర్చుంటే. గాంధీ తత్వమే ఎప్పటికైనా మనుషులను సజీవంగా
ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బతికిస్తుంది అనేది నేను ప్రగాఢంగా నమ్మిన వ్యక్తిని. ఓకే. సో దాంట్లో నుంచి వచ్చిన ఆత్మగౌరవ పోరాటమే తెలంగాణ ఉద్యమం. రైట్ సార్. ఇప్పుడు నార్మల్గా తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ సినిమా అంటే పరిస్థితులు మారాయా, ముందుకెళ్తుంది అనుకోవచ్చా ఏంటి అసలు మరి? తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు తెలంగాణ సినిమాలు చేయాలంటే తెలంగాణ వాళ్ళు చేస్తుండే, ఇప్పుడు ఆంధ్రోళ్ళు కూడా తెలంగాణ సినిమాలు చేయబట్టారు. అంతే కదా? కరెక్టే. ఆంధ్ర సింగర్లు భయంకరంగా వాళ్ళకు నోరు పలకదు, తెలంగాణ పాటలు పాడుతారు. అంటే తెలంగాణ సింగర్ ఉన్నారు కదా. తెలంగాణ పాటలు ఈరోజు చిన్న చిన్న పాటలు గల్లీలలో అక్కడక్కడ ఉన్న పాటలు ఒక సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రుతిక్ రోషన్ సినిమా పాటకు వచ్చే అంత వ్యూస్ వస్తున్నాయి. 100 కోట్లు ఏంది, 100 మిలియన్స్ ఏంటి? ఒక్కొక్క పాట ఎట్లా పోతుందో చూస్తున్నా. ఆ పాటలు కూడా మేబీ అంత పోవు. నేను R&D చేస్తున్నాను. నేను ఒక బాంబే కంపెనీ వాళ్ళు వచ్చి మీ తెలంగాణ పాటలకు ఎంత క్రేజ్ ఉన్నది, ఎందుకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని R&D చేసినాం. తెలంగాణ కల్చర్లో అద్భుతమైన ఫోక్ ఉంటుంది, అద్భుతమైన ఫోకు. అదంటే మనం ఊరికనే అన్నారు సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటే కరుగుతాయి, డెఫినెట్గా కరుగుతాయి. నీ మైండ్లో ఏదన్నా ఉన్నప్పుడు తెలంగాణ పాట పెట్టుకుంటే ఒక జోష్ వస్తుంది. జోష్ వచ్చింది అంటే నీకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా చాలా డెవలప్ అవుతున్నాను. ఏదైనాకైనా కూడా మనకు మన మైండ్ సెట్ని బాగా షార్ప్ చేయాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అదే హార్మోనిని బ్యాలెన్స్ చేయడమే అది. ఊరికనే పాట అయినా కానీ మనకు జోష్ ఎందుకు వస్తుంది? కాముషిగా ఉంటాడు, ఒకటి ఇష్టమైన పాట రాక చంగన ఎగురుతాడు. ఆ మ్యూజిక్ ఉన్న వాల్యూ అది. సో తెలంగాణ ఫోక్ అనేది చాలా, దాని మీద PhDలు ఎంతమంది చేస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతారా సార్ సినిమాల్లో? మళ్ళీ బ్రేక్ ఏమన్నా తీసుకున్నా? లేదు, ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు ఇంతకుముందు సెటప్ చేసినట్టుగానే రెగ్యులర్ సినిమాలు చేసుకుంటాను నేను. దానికి తోడు ఎప్పుడైనా నా సినిమా ఎప్పుడు తెలంగాణ అంశము, తెలంగాణ కల్చరు, తెలంగాణ చుట్టూ తిరుగుతూ తెలంగాణ జరిగిన సంఘటనలే నా మూల ఆధారంగా ఉంటాయి అన్నట్టు. ఓకే. సో లేటెస్ట్గా తెలంగాణ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది. చాలా చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద సక్సెస్ అయింది. ఏం చెప్తారు సార్ సినిమా? చాలా బాగుంది సినిమా. మీ ఒపీనియన్? నేను నాకు మంచి ఫ్రెండ్, ఓకే, ప్రొడ్యూసర్ చేసిన వాళ్ళు, రిలీజ్ చేసిన వంశీ కానీ వీళ్ళ నేను ప్రీమియర్ చూసే చెప్పేసినాను నేను. చాలా ప్రేమిస్తే బృందావన్ కాలనీ రేంజ్ సినిమా అది అని. అలాంటి సినిమాలు వస్తేనే మన చిన్న చిన్న సినిమాలకి చాలా ప్లస్ అవుతుంది, మోటివేట్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎప్పుడైతే డామినేట్ చేయడం స్టార్ట్ చేసినావో, ప్రైవేట్ సాంగ్స్ అనగానే ఓ చిన్న చూపు ఉండేది. ఈరోజు ప్రైవేట్ సాంగ్స్కున్న క్రేజ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా సాంగ్స్కి లేవు. అవును, కరెక్టే. ఇప్పుడు దాన్ని చేసినా చాలామంది ట్రోల్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బయటకు వస్తుంది, అంత వేర్ చూపు కూడా రావట్లేదు. ఏంటంటే మరి మేబీ మ్యూజిక్ డైరెక్టర్లో పనుకొచ్చా కొన్ని. నువ్వు అది కూడా చూడు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఫెయిల్ కాడు తెలంగాణ సాంగ్ చేసేటప్పుడు. దాంట్లో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ కాడు అవ్వడు, ఎందుకంటే వాన్ సోల్ కదా ఆడికి. ఇప్పుడు చరణ్ అర్జున్ కానీ, లేకపోతే కార్తిక్ కానీ, లేకపోతే ఇప్పుడు కళ్యాణ్ కానీ, సురేష్ బొబ్బిలి కానీ, వీళ్ళందరూ సినిమాని ఏ రేంజ్ కన్నా తీసుకెళ్లే వాళ్ళ సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు. సో మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వర్క్ చేసే సత్తా ఉంటూ ఒక కల్చరల్ని ప్రమోట్ చేస్తూ పెద్ద సినిమాలు చేస్తున్న వ్యక్తులు. సో ఇంతమంది సంపద ఉన్న తర్వాత మనం ఎందుకు భయపడాలి మనకి? ఓకే. ఫైనల్గా బంధుక్ మరి ఎప్పుడు ఏ డేట్ని ప్లాన్ చేస్తున్నారు? రిలీజ్ డేట్ ఒకటి కొంచెం క్లియర్ చేయలేదు. రిలీజ్ డేట్ ఖచ్చితంగా చెప్తే 1-2 monthsలో ఉంటుంది, 1 month ఉండొచ్చు. చెప్పారా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి? ఇంకా చెప్పలేదు వాళ్ళకి. అప్పుడు సార్ చూడలేదు సినిమాని, సీఎం అయిపోయాడు. ఆ కొత్తలో కొంచెం ఏదో ట్రైలర్లో ఇట్లా మొబైల్లో చూపెట్టినాం, మన ల్యాప్టాప్లో చూపెట్టినాం. కానీ పూర్తి సినిమాని చూపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అహింసాయుతంగా సాధించడమని చెప్పుకునే సినిమా ఇది. అది బంధుక్ ఆత్మకథ. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బంధుక్ తన ఆత్మకథ చెప్పుకుంటూ పోవడంలో నేను ఎక్కడ పుట్టినా ఎక్కడున్నా నా అవసరం సమాజానికి ఉందా లేదా అనేది ప్రశ్నించే కథ. ఓకే. సో ఓవరాల్గా అంటే ఈ సినిమా అంటే ఇప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ పెట్టింది కానీ ఇదంతా ఈ సినిమా గురించి చూస్తే సాధించింది ఏంటి సార్? అసలు ఏం చెప్తారు దాని గురించి? సినిమా విషయంలో గొప్ప మెసేజ్ ఇచ్చిన అనుకుంటాను. అది పక్కన పెడితే నా సినిమా ద్వారా రిలీజ్ అయిన వచ్చిన ఆర్టిస్టులు 15 మంది ఈరోజు బిజీగా ఉన్నారు. సూపర్. 15 మంది కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అంతకుముందు వాళ్ళ పేరు కూడా తెలియదు కాదు, పరిచయమే లేదు అసలు. లేదు, కొత్తలో పరిచయం చేసిన కదా నేను. కార్తీక్ ఒక చిన్న ఆల్బమ్ చేసిండు, ఏదో చేసిండు, పాట బాగా నచ్చింది, పిలిచేసిన. కెమెరామెన్ రాహుల్
ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసి నువ్వే కెమెరామెన్ అంటే నాకు సినిమా పొటెన్షియల్ తెలుసు నాకు. సో అట్లా ప్లస్ అయింది చాలా మందికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైతన్య కూడా కదా, చైతన్య, బిందు, గాయత్రి, సూర్య అని ఒక పిల్ల. సూర్య అయితే నెక్స్ట్ సినిమానే మహేష్ బాబు తోటి చేసిండు స్పైడర్లో. ఓకే, ఎస్ ఎస్, అవును. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. నా వీరభద్రం అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా చాలా సినిమాలు చేసిండు, ఈవెన్ బాహుబలి వరకు చేసిండు ఆయన. ఓకే, గ్రేట్. సో ఇట్లా ఆ సంతృప్తి అయితే ఉన్నది నాకు, ఆత్మసంతృప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాను. అంటే సినిమా గురించి మళ్ళీ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన దిశ టీవీ యాజమాన్యానికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒక మంచి సినిమానే మీకు అందిస్తానని గ్యారంటీ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. మీరు ముందు అంటే ఇంత మంచి టాలెంట్ని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ లక్ష్మణ్ గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.